కోహ్లీ అన్న ఫస్ట్ 2 మ్యాచ్లు గెలిచినాం, మూడో మ్యాచ్ ఓడిపోయినాం. తర్వాత 2 మ్యాచ్లు గెలిచినాం, మళ్ళీ ఇప్పుడు డీసీతోని మ్యాచ్ ఓడిపోయినాం. వరుసగా 3 మ్యాచ్లు గెలిచి హ్యాట్రిక్ కొడదాం అంటే గిట్లయింది ఏందన్నా? నువ్వన్న లెక్క ప్రకారమే నెక్స్ట్ 2 మ్యాచ్లు గెలిస్తే అదే హ్యాపీ తమ్ముడు. మన నెక్స్ట్ 3 మ్యాచ్లల్లా ఒకటి మళ్ళీ ఈ డీసీతోనే ఉన్నది, 2 గుజరాత్ టైటాన్స్తో ఉన్నాయి. ఈ డీసీకి ఎట్లిచ్చిన 2 పాయింట్లు అట్లనే తీసుకోవాలన్నా. డీసీకి ఇచ్చిన 2 పాయింట్లు తీసుకుందాం, గుజరాత్ టైటాన్స్ ఇవ్వాల్సిన 4 పాయింట్లు కూడా తీసుకుందాం. ఏంటిది మీరు తీసుకునేది? 3 మ్యాచ్లు వరుసగా గెలిచి హ్యాట్రిక్ కొట్టున్నాం, మేమే మీ దగ్గరికి వెళ్ళి 4 పాయింట్లు తీసుకుంటాం. షెఫర్డ్ బ్రో, లాస్ట్ ఓవర్ 15 రన్స్ కొట్టాలి. నమ్మి నీకు బౌలింగ్ ఇస్తే మ్యాచ్ను మింగిచ్చినావు కదా. ఫస్ట్ 2 బాళ్ళు మంచిగానే చేసినావు, తర్వాత ఎందుకు 4లు 6లు ఇచ్చినావు? నేనేమన్నా డెత్ బౌలింగ్ స్పెషలిస్ట్ నా పాటిదారు బ్రో? నాకు లాస్ట్ ఓవర్ ఇచ్చినావు. మధ్యలో ఎప్పుడో నాకు ఒక ఓవర్ ఇచ్చి మన మెయిన్ బౌలర్స్ ఎవరిదో ఒకరిదో ఒక ఓవర్ ఆపితే అయిపోయేది కదా. ఇంతకుముందు మ్యాచ్లల్లో కూడా నీకు మధ్యలో ఒక ఓవర్ ఇచ్చినప్పుడల్లా 20-30 రన్స్ కొట్టిస్తానవని నీకు ఇయ్యలే. ఇక అయిపోయిన మ్యాచ్ను వదిలేయాలి తమ్ముళ్ళు. నెక్స్ట్ మ్యాచ్ ఎట్లా గెలవాలో కాన్సన్ట్రేట్ చేయండి. మిల్లర్ అన్న గుజరాత్ టైటాన్స్ తోని రన్ను తీయకుండా ఓడించిన నువ్వే ఈ మ్యాచ్లో 6లు 4లు కొట్టి గెలిపించినావు. అక్కడ పోయిన 2 పాయింట్లు ఇక్కడ తీసుకొచ్చి నువ్వు ఎంత పెద్ద ఫినిషరో చూపించినావు. ఆ మ్యాచ్లో కూడా గిట్లనే 4 6 కొట్టి మ్యాచ్ ఫినిష్ చేద్దామని సింగిల్ తీయలే. అక్కడ పోయిన 2 పాయింట్లు ఇక్కడ వచ్చినాయి, అదే హ్యాపీ. ఏం బ్యాటింగ్ చేస్తున్నావు స్టబ్స్ బ్రో? లాస్ట్ మ్యాచ్లో 60 రన్లు కొట్టినావు, ఈ మ్యాచ్లో 60 రన్లు కొట్టినావు. 18 రన్లకు 3 వికెట్లు పడ్డాక మన ఇద్దరం చేసిన పార్ట్నర్షిప్ వల్లనే ఈ మ్యాచ్ మనం గెలిచినావు. లాస్ట్ మ్యాచ్లో కూడా 60 రన్లు కొట్టినా కానీ ఓడిపోయినావు. అందుకే ఈ మ్యాచ్ ఫినిష్ అయ్యేదాకా ఉండాలని మైండ్లో ఫిక్స్ అయినా బ్లైండ్కి వెళ్ళిపోయినా. ఏమైంది పాటిదారు, ఎట్లుంది దెబ్బ? మీ దగ్గర టిమ్ డేవిడ్ ఉంటే మా దగ్గర ట్రిస్టన్ స్టబ్స్ ఉన్నాడు. మనం ఆడబోయే నెక్స్ట్ మ్యాచ్లో కూడా ఇదే జరుగుతుంది. పటేలు, వాస్తవం చెప్పాలంటే ఇంకొక 10 రన్స్ ఎక్కువ కొట్టేది ఉంటే సినిమా వేరే ఉంటుండే. ఎనీవే, మీకు అసలు ఆట ఢిల్లీలో చూపిస్తాం. రాహుల్ బ్రో, బెంగళూరుతోని మ్యాచ్ అంటే చాలు రెచ్చిపోయి ఆడుతావు. 34 బాళ్లలో 57 రన్స్. సీజన్లో సెకండ్ హాఫ్ సెంచరీ చంపినావు కదా. కృణాల్ బ్రో ఇసిరేసిండు కాబట్టి అవుట్ అయినా కానీ, లేకుంటే నేనే లాస్ట్ దాకుండి గెలిపించేటోన్ని. ఏంది రిజ్వీ తమ్ముడు, ఫస్ట్ 2 మ్యాచ్లు హాఫ్ సెంచరీలు కొట్టినావు, నెక్స్ట్ 3 మ్యాచ్లు సింగిల్ డిజిట్కి అవుట్ అయినావు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ 2 మ్యాచ్లు హాఫ్ సెంచరీలు కొడతా అన్నా. చూడు ఏం బౌలింగ్ వేసినావు బోయ్ అన్న. వాస్తవం చెప్పాలంటే నువ్వు వేసిన బౌలింగ్కి ఈ మ్యాచ్ మనం గెలవాలి. ఫస్ట్ 2 ఓవర్లలోనే వాళ్ళ 3 వికెట్లు తీసి మనల్ని గేమ్లోకి తీసుకొచ్చినావు. ఇంకొక బౌలర్ ని కాపరేట్ చేసేది ఉంటే ఈ మ్యాచ్ మనమే గెలుస్తుండే. బాల్ స్వింగ్ అవుతుందంటే మన బౌలింగ్ అట్లనే ఉంటది. నెక్స్ట్ మ్యాచ్లో చూసుకుందాం. జితేష్ బ్రో, 20 బాల్ ఆడి 14 రన్స్ కొడితే నువ్వు ఇంకా 10 రన్స్ ఎక్కువ కొట్టినా గానీ మనం ఈ మ్యాచ్ గెలుస్తుండే. పాటిగారు, గా డీసీ బౌలర్లు డెత్ లో ఎక్సలెంట్ బౌలింగ్ వేసిళ్ళు. మళ్ళా వీళ్ళతో ఆడబోయే మ్యాచ్ లో చూడు ఎట్లా చంపుతానో. మన టీంలో నువ్వు షెఫర్డ్ తప్ప అందరు ఫామ్ లోనే ఉన్నారు. ఇక మీరు గనక ఫామ్ లోకి రాకపోతే బెంచ్ మీద వెంకటేష్ అయ్యర్, జాకోబ్ డఫీ ఉన్నారన్న విషయం మర్చిపోకుల్లి. అంత హార్ష్ డెసిషన్స్ ఎందుకు పాటిదారు? నెక్స్ట్ మ్యాచ్ లో చూసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ జరగబోయే 2 మ్యాచెస్కి సంబంధించిన స్పూఫ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ అయింది, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా చూడండి. అట్లనే SRH వర్సెస్ CSK హైలైట్స్ వీడియో కూడా అప్లోడ్ అయింది, దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి చూడండి. ఇక ఆర్సీబీకి అయితే మళ్ళీ ఒక షాక్ తగిలింది. స్కోర్ తక్కువ కొట్టినప్పటికి కూడా ఈ మ్యాచ్ లో వాళ్ళు గెలిచేటోళ్లే. ఈ రొమారియో షెఫర్డ్ ని పక్కకు పెట్టి జాకోబ్ డఫీ అండ్ జోష్ హజల్వుడ్ ఇద్దరిని ఆడిచ్చే టైం వచ్చింది అనుకుంటా. బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండిట్లలో కూడా షెఫర్డ్ అయితే ఫెయిల్ అవుతున్నాడు. ఇక ఇంకో సైడ్ డీసీ అయితే 5 మ్యాచ్లలో 3 గెలిచి సైలెంట్ గా ప్లే ఆఫ్ రేస్ లో ఉన్నారు. వాళ్ళు గెలిచిన 3 మ్యాచ్లు కూడా 6 వికెట్ల తేడాతోనే గెలిచారు. అంటే వాళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మ్యాచెస్ మంచిగా ఫినిష్ చేస్తున్నారు. వాళ్ళు కనుక జీటీతో కూడా మ్యాచ్ గెలిచేది ఉంటే ఈ పాటికి టేబుల్ టాప్ లో కూడా ఉంటుండే. మళ్ళీ 1 వీక్ తర్వాత ఈ 2 టీమ్స్ కే మ్యాచ్ ఉన్నది. చూద్దాం ఏం జరుగుతుందో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.